తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లోని సమూల ప్రక్షాళన చేయాలన్నమాట. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాన్ని సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అసలు మనం దీని గురించి విశ్లేషణాత్మకంగా చూస్తుంటే తెలంగాణలోని 11 యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. ఇందులోని రెండిట్లకే నాకు గుర్తింపు వచ్చింది, గ్రేడ్ కూడా రాలేదన్నమాట కొన్నిటికి. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం చూస్తుంటే ఈ 11 యూనివర్సిటీలని ఓయూకి నాకేమి A+ గ్రేడ్ ఇచ్చింది, కాకతీయకి A+ ఇచ్చింది, JNTUHకి A గ్రేడ్ ఇచ్చింది, PUMGUకి B గ్రేడ్ ఇచ్చింది, తెలంగాణ యూనివర్సిటీకి B గ్రేడు, RGUKTకి B గ్రేడు, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి B గ్రేడు, అంబేద్కర్ యూనివర్సిటీకి A గ్రేడ్ లేదు, సాతవాహన కూడా A గ్రేడ్ లేదు. ఇప్పుడు మన వర్సిటీలు మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు జాతీయ స్థాయిలో పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్ గుర్తిందన్నమాట. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు రెండింటికే జాతీయ మదింపు గుర్తింపు అయిన నాకు గ్రేడు ఇచ్చిందనమాట. గ్రేడ్ కూడా రాలేని A+ గ్రేడ్ దక్కించుకున్న యూనివర్సిటీలు కేవలం కమిషన్ 2 ఉన్నాయి. మన యూనివర్సిటీలని 2825 అధ్యాపక పోస్టులు ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమే ఉన్నారన్నమాట. బోధనేతర సిబ్బంది కలిపి ఎటు చూసినా 74% పోస్టులు ఖాళీగా ఉంటున్నాయన్నమాట. అంతా తాత్కాలిక సిబ్బంది అంతా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఇంజనీరింగ్ విద్యకు ఆగిపోట్టైన JNUH సాంకేతిక పరిజ్ఞానం కోసం 200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకోవట్లేదు. వర్సిటీలో 400 ఫ్యాకల్టీ కానీ ఉన్నది 169 మంది. దీంతో కీలకమైన ఇంజనీరింగ్ బోధన కూడా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. మెరికల్లోని గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దే బాసరా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT క్రమంగా వైభవాన్ని కోల్పోతుంది. 2008 నుంచి 2024 ఏప్రిల్ వరకు ఇక్కడ 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్ లేదు, ల్యాప్టాప్లు ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఇక్కడ ఉంటున్నారు అన్నమాట. అలాగే 100 ఏళ్ళకు పైబడిన చర్చకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020-21లో 52 కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తే 2022-23లో 24 కోట్ల విలువైన ప్రాజెక్టులు తగ్గింది. ఇక్కడ 121,267 మంది సిబ్బందికి గాను 340 మంది రెగ్యులర్ వారు, మిగతాదంతా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నవారు. వారికి పరిశోధన మార్గదర్శనం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ యూనివర్సిటీ గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులు అనుకూలంగానే వస్తున్నాయి. 100 ఏళ్ళ చరిత్రగా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉందన్నమాట. అలాగే పాలమూరు యూనివర్సిటీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పేరుకి 10 కోట్ల నిధులు కేటాయించిన 7 కోట్లు కూడా అందడం లేదు. కొల్లాపూర్, వనపర్తి PG కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకి నెలకు 1.3 కోట్లు ఖర్చు అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రచనపై ఆధారపడాల్సి వస్తుందని, తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నామని చెప్తున్నమాట. అలాగే తెలంగాణ యూనివర్సిటీకి 152 ప్రొఫెసర్ పోస్టు మంజూరైతే ఉన్నది 61 మంది. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్న వర్సిటీకి అకాడమిక్ కన్సల్టెంట్ కానీ పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టుకొస్తుంది. వర్సిటీ కనీసం 250 కోట్లు తక్షణ అవసరం. కాకతీయ వర్సిటీలోని పరిశోధన సగం మేరకు తగ్గిపోయి 405 అధ్యాపక పోస్టు ద్వారా 43 మంది రెగ్యులర్ వారు ఉన్నారు. అంత మిగతాదంతా తాత్కాలిక. నిజానికి ఇక్కడ కొత్త ప్రవేశపెట్టిన కోర్సు కలిపితే 1000 మంది వరకు అధ్యాపకులు ఉండాలని అంచనా. అంటే కాకతీయ యూనివర్సిటీ 1000 మంది అధ్యాపకులు ఉండాలి, కానీ అక్కడ ఉన్నది 83 మంది రెగ్యులర్ వారు. ఇప్పుడు మొత్తం పోస్టులు ఉన్న సిబ్బంది అంటే ఖాళీలు ఎంత ఉందో అసలు చూస్తే ఉస్మానియా యూనివర్సిటీకి మొత్తం సిబ్బంది 1257 మంది ఉంటే ఉన్న సిబ్బంది 376 మంది, ఖాళీలు 891 ఉన్నాయి. అలాగే కాకతీయ యూనివర్సిటీకి మొత్తం పోస్టులు 409 అయితే ఉన్న సిబ్బంది 86, 323 మంది ఇంకా కావాలన్నమాట. అదే JNTUH అనమాట కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ఇది, దీనికి 410 మంది మొత్తం పోస్టులు అయితే 169 మంది ఉన్నారు. మిగతాదంతా ఖాళీలు 241. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ 86 పోస్టులు మొత్తం అయితే
34 మంది ఉన్నారు, ఇంకా 52 మంది కావాలి. తెలంగాణ యూనివర్సిటీ 152 మంది మొత్తం పోస్టులు అయితే 61 మంది సిబ్బంది ఉంటే ఇంకా 91 సిబ్బంది కావాలి. అలాగే మహాత్మా గాంధీకి యూనివర్సిటీకి ఏమో 70 మంది మొత్తం సిబ్బంది అయితే మొత్తం పోస్టులు అయితే 35 మంది ఉన్నారు, ఇంకా 35 మంది కావాలి. అలాగే పాలమూరు యూనివర్సిటీ మొత్తం పోస్టులు 95 అయితే ఇప్పుడు ప్రస్తుతం 21 ఉన్నారు, ఇంకా 74 మంది కావాలి. శాతవాహనానికి 63 మంది మొత్తం సిబ్బంది అయితే 16 మంది ఉన్నారు, ఇంకా 47 మంది కదా. జేఎన్ ఫైనాన్స్కి 55 మంది మొత్తం సిబ్బంది కావాలి, ప్రస్తుతం 17 మందే ఉన్నారు, ఇంకా 50 మంది కావాలి. పిఎస్టీయుకి 72 మంది మొత్తం సిబ్బంది అవసరం అయితే 14 మంది ఉన్నారు, ఇంకా 50 మంది కావాలి. ఆర్జీయుకేటి 160 మంది మొత్తం కావాల్సి 19 మంది ఉన్నారు, 127 మంది ఇంకా కావాలి. విశ్వవిద్యాలయాలకు జాతీయ గుర్తింపు స్థాయిలో అవసరం ఉండాలి, అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరం. ఇది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి ప్రమాణాలు పెరగాలి, బోధన సిబ్బంది ఖాళీని భర్తీ చేయాలి, లైబ్రరీ పరిశోధన అవకాశాలు కల్పించాలి, మరి కొన్ని టెక్నాలజీని సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి దాని సిఫార్సులతో పనిచేస్తే మన యూనివర్సిటీ బాగుపడతాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని నిధులు నియామకాలు ఏమిటో కొనాడుతున్నాయని వాటి సమూలంగా ప్రక్షాళన చేయడం అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. కానీ గుర్తించిన తాత్కాలిక సిబ్బందితోటి తాత్కాలిక బోధనా సిబ్బందితో నెట్టుకొస్తుంది. అరకొర నిధులు వంటి కారణాలతో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విశ్వవిద్యాలయం ఉన్నది ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా కూడా చేపట్టిన స్థితిలో ప్రస్తుతం ఉన్నాయన్నమాట. యూనివర్సిటీలు గుర్తించుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.